నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నంద్యాల వాసి పెయింటర్ రమణను దారుణంగా కొట్టి చంపిన బంధువులు రాత్రికి రాత్రే మృతదేహాన్ని నంద్యాలకు తెచ్చిన బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కూతురు జ్యోతి మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది పోక్సో చట్టాలపై అవగాహన తప్పనిసరి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ నంద్యాల నాగలింగేశ్వర స్వామి ఆలయం నుంచి జమ్ముల పరమేశ్వరి దేవికి ఆషాఢమాసం పుట్టింటి పట్టుచీర సారే సమర్పించిన భక్తులు నంద్యాలలో వర్షాలు భారీగా కురవడంతో మధులేటి వాగు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహించడంతో అవస్థలు పడుతున్న వాహనదారులు ప్రజానికం కోవలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంకు 58వ వార్షికోత్సవం వ్యవస్థాపకులు సముద్రాల వెంకటనారాయణ విగ్రహ పూలమాలలు వేసి నివాళులు అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు ఆత్మకూరు అడవిలో చెంచుకిరిచిన యువకుడిపై పెద్ద పులి దాడి గాయాల పాలైన యువకుడిని హాస్పిటల్కు తరలించిన స్థానికులు వసతి గృహాల్లో పిల్లలు 100% ఉండేలా చూడాలి వసతి గృహ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 100% సామర్థ్యం పెంచాలి మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి నంద్యాల జిల్లా మహాసభలను జయప్రదం చేయండి ఆగస్టులో రాష్ట్ర మహాసభలు పోస్టర్లు విడుదల సిపిఐ రాష్ట్ర నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు రెండోసారి ప్రాజెక్టు గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు నంద్యాలలో భక్తి శ్రద్ధలతో బోనాల పండగ ఘనంగా అమ్మవారికి బోనాలు సమర్పించిన రజక సంఘం కుటుంబ సభ్యులు నాయకులు భర్త రమణ వివాహితర సంబంధం పెట్టుకుని డబ్బునంతా తగిలిస్తున్నాడనే ఆగ్రహంతో పల్నాడులోని పిడుగురాళ్లలోని పుట్టింటికి మాయమాటలు చెప్పి పిలిపించి బంధువులతో కొట్టించి హత్య చేయించింది భార్య రమణమ్మ కానీ ఏమీ ఎరగనట్లు మృతదేహాన్ని నంద్యాలకు తెచ్చి కుటుంబ సభ్యులను నమ్మించడానికి ప్రయత్నించింది కానీ కూతుళ్లు అనుమానించి పిఎస్లో ఫిర్యాదు చేయడం పోలీసుల విచారణతో అత్యుదంతం వెలుగులోకి వచ్చింది ఇక నూనెపల్లి ప్రాంతానికి చెందిన రమణ పెయింటర్ అపార్ట్మెంట్లలో షాపింగ్ మాల్స్ భవనాలలో కాంట్రాక్టు తీసుకొని పెయింటింగ్ చేయించేవాడు అతని దగ్గర దాదాపు 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు అతనికి భార్య రమణమ్మ 2 కూతుర్లు కుమారుడు ఉన్నారు వీరందరికీ పెళ్లిళ్ళు చేశారు రమణకు ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని సంపదనంతా ఆమెకే ఖర్చు చేస్తున్నాడని అనుమానించి గొడవ పడేది భార్య రమణమ్మ 3 నెలల క్రితం పిడుగురాళ్లలోని పుట్టింటికి వెళ్ళింది కానీ తాను వస్తానని ఫోన్ చేయడంతో 2 రోజుల క్రితం పిడుగురాళ్ల వెళ్లాడు రమణ మద్యం తాగి రమణమ్మ ఆమె బంధువులతో ఘర్షణ పడ్డాడు రమణ దీంతో అతన్ని ఆగ్రహంతో వారంతా కొట్టడంతో మృతి చెందాడు తర్వాత అతని మృతదేహాన్ని నంద్యాలకు తెచ్చి ఇంట్లో పెట్టారు కానీ మృతదేహంపై గాయాలు ఉండడంతో 3 టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేసింది కూతురు జ్యోతి తల్లి రమణమ్మ ప్రోద్బలం వల్లనే హత్య జరిగిందని ఆరోపించింది కూతురు జ్యోతి గతంలో యాసిడ్ పోయడానికి ప్లాన్ చేసినప్పుడు తండ్రి రమణకు చెప్పానన్నారామె మాయమాటలు చెప్పి పిడుగురాళ్ల పిలిపించి హత్య చేశారని ఆరోపించింది రమణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం నంద్యాల జీజీహెచ్ తరలించారు 3 టౌన్ పోలీసులు అందిన సమాచారం మేరకు పిడుగురాళ్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు ఎప్పుడు 3 నెలలు అయిన ఇంతవరకు ఆయన ఫోన్ చేసి మాట్లాడేది లేదు నా బతుకు నేను బతుకుతానా ఆయన నాకు అవసరం లేదని చెప్పింది అలాంటిది మంచితనంగా ఫోన్ చేసి పిలిపించినారు నేను వస్తలే అని చెప్పి మా అమ్మ ప్రేమగా మాట్లాడించి పిలిపించి మందు తాపించి ఏదో చేసినారు సార్ అందరు కలిసి కొట్టి ఏదో చేసినారు ప్రాణం పోయింది తెచ్చి ఇంటికాడ పట్టేసిపోయినారు డెడ్ బాడీ మా అమ్మకి తెలిసి జరిగినాయన్ని మేమేం అనుకోలే ఆవేశంలో దెబ్బలు తగిలింటే పడిపోయినాడు నేను అనుకోలే అని చెప్తుంది ఇప్పుడు ఎంత కొట్టుకున్నా కానీ హాస్పిటల్ తీసుకొస్తే బతకరా సార్ ఇప్పుడు చంపుతేనే కదా మనిషి చచ్చిపోయేది కొట్టినారంటే బతకకుండా ఉంటారా మా అమ్మ ఊరిపోయిన దాదాపు సంవత్సరం అయింది సార్ ఒక 6 మంత్స్ మా అన్న వాళ్ళ దగ్గర ఉండొచ్చింది మళ్ళీ మా అన్న వాళ్ళ దగ్గర నుంచి మా నాన్న పిలుచుకొచ్చినాడు ఆడికి కూడా పోయినాడు కారు వేసుకొని పోయి ఏం కాదులే అని తీసుకొచ్చినాడు ఒక నెల కూడా ఉండలేదేమో
ఒక నెల గట్టిగా ఉంది. మళ్ళీ పోతున్నాడు అదే పెట్టుకుని ఏం చేయాలి అని మళ్ళీ పుట్టింటి పోయింది. మా అమ్మని చూసొస్తాను పోయింది. పోయి ఆడనే ఉంది. ఏమని చెప్తే మీ నాన్న టార్చర్ పెడుతున్నాడు, నన్ను చంపుతున్నాడు, ఇట వీళ్ళని పెట్టుకున్నాడు అని చెప్పి మాకు చెప్పింది. మేము ఎంతసేపు అడుగుతాం కానీ చంపమంటే ఎవరు చంపరు కదా సార్ తండ్రిని. చెప్తాం సరేలేమ్మా నేను ఏం చేయలేదు అమ్మని పిలిపియండి అని చెప్తాడు. అదే ఎవరు చెప్పకుండా పోయినాడు. నైటే అందరికి బట్వాడ కూడా ఇవ్వలేదు. మార్నింగ్ లేసి వెళ్ళిపోయినాడు అంట. 8:30 కల్లా ట్రైన్ కి వెళ్ళినాడు. ఆడ బాగా నమ్మకంగా పొద్దునంతా మాట్లాడిచి చేయాల్సిన పని చేసి ఇంటికాడ వదిలేసిపోయినారు మా నాన్న. అంత ముందు నాన్న పెట్రోల్ వేసా అని మాట్లాడుకుంటున్నారా అంటే నువ్వు నాకు ముందు చెప్పి మంచి పని అయిందే, నేను జాగ్రత్త పడతా అని చెప్పినాడు. చెప్పి పెట్రోల్ యాసిడ్ తెచ్చి పోసి పనుకున్నప్పుడు పోసి చచ్చిపోతాడు కదా అని ప్లాన్ చేస్తున్నారు. చేస్తుంటే ఇట్లా చేస్తాడు అంటున్నాడు. అన్న నువ్వు జాగ్రత్త ఉన్నట్టే చెప్పిన. మళ్ళీ వినిపోయి వాళ్ళ కాడే చెప్పినాడు, జ్యోతి ఇట్లా చెప్పింది ఇట్లా చేస్తున్నావు అంటారు. ఏమేం చెప్పుకుంటలే మా నాన్నకి నేను జాగ్రత్త చెప్పుకున్నా అని చెప్పి నేను పట్టించుకోలే వాళ్ళ విషయాలు. కానీ నమ్మకంగా పిలుచుకొని మా నాన్నని లేకుండా చేసినాడు సార్. ఈరోజు మాకు పెద్ద దిక్కు మా నాన్నని, అన్ని ఏం లేదన్నా చూసుకుని మా నాన్నని ఎప్పుడు ఏం చూసుకోదు. మాకు ఏదైనా ఉంటే అలగడం పుట్టిండి పోవడం. దాంట్లోని మా నాన్నని మంచిగా పిలిపించి చంపేసినారు. చంపేసి ఇప్పుడు మా తమ్ముడోళ్ళ మీకు రావాకని చెప్పి ఏదో తిరుగుతుంది. ఏదంటే నేనే చచ్చిపోతలే అంటుంది రివర్స్. రమణమ్మ సార్. మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చట్టాలు రూపొందించడం జరిగిందని, వాటి పట్ల మహిళలు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గని ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమం, వైద్యాధికారం, జిఎస్డబ్ల్యూఎస్ అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది, కళాశాల అమ్మాయిలతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అధ్యక్షతన మహిళల సంక్షేమం, రక్షణ, భద్రత, హక్కులు, మహిళా సాధికారత అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం మరియు మహిళా కమిషన్ ప్రాధాన్యతలు తీసుకుంటున్న చర్యలు తదితరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళా కమిషన్ బాధ్యతలో భాగంగా మహిళా భద్రతపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కేవలం ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడే కాకుండా వాటిని పూర్తి స్థాయిలో నివారించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని, వాటితో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా రాయలసీమ జిల్లాలో విద్యార్థినీలకు మహిళా భద్రత, సాధికారతపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర మహిళా కమిషన్కు కళాశాల యువతులు, మైనర్ బాలికలు బాధింపబడడం, మానసిక, శారీరక హింస, ఇతర ప్రలోభాలకు లోనవడం పట్ల వస్తున్న ఫిర్యాదుల పట్ల క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీస్ స్టేషన్కి మీరు అప్రోచ్ అయినా కూడా మ్యారీడ్ ఉమెన్ ఎవరైనా ఖచ్చితంగా మేము రెలవెంట్ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ విమెన్ కాబట్టి దాని మీద ప్రయారిటీ కింద తీసుకొని చాలా తొందరగా ఇన్వెస్టిగేషన్. సో ఇవన్నీ ఉన్నా కూడా స్టిల్ ఒకటి ఏంటంటే పోలీస్ వాళ్ళతో ఇంటరాక్షన్ అనమాట. సో దట్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది పోలీస్ ఎట్లా ఉంటారు, ఏమేమి ఉన్నాయి మాకు అంటే ఎలాంటి కేసెస్లో అండర్ 18 చిల్డ్రన్ మీద ఏదైనా అఫెన్సెస్ జరిగితే వితిన్ 60 days ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ట్రయల్లో కూడా చాలా జాగ్రత్తగా రిగరస్ మానిటరింగ్ చేసి కన్విక్షన్ వచ్చేలాగా. అంటే అది ఎలా సాల్వ్ అవుతుంది అనే భయంతో, లేకపోతే మీ న్యూడ్ ఫొటోస్, వీడియోస్ మీ చుట్టాలకు షేర్ చేస్తాను, నేను చెప్పినట్టు వినకపోతే, ఇవన్నీ కూడా భయపడి బెదిరించి కూడా సైబర్ బుల్లింగ్ అనేది బాగా జరుగుతుంది లేడీస్ మీద. సో దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఏఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి అలాగే చేస్తున్నారు. అలాగే కాలేజెస్ లో కానివ్వండి, లేకపోతే వర్క్ ప్లేసెస్ లో సెక్షువల్ హెరాస్మెంట్ ఇది చాలా అంటే జరగకూడదు, ఎక్కడ 100% ఎక్కడ జరగకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్స్ పనిచేస్తున్నాయి. పాష్ యాక్ట్ అనేది మనకు వచ్చింది. సో కాలేజెస్ లో కూడా పాష్ యాక్ట్ అనేది హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా అది అప్లికబుల్. సో ఎక్కడైనా ఆ లేడీస్ మీద, చదువుకునే స్టూడెంట్స్ మీద, ప్రొఫెసర్స్ కానీ, కొలీగ్స్ కానివ్వండి, ఇలా ఎక్కడ జరిగినా కూడా ఈ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీస్ ఉంటాయి, వాటి మీద అవేర్నెస్ దాదాపు ఇక్కడ జిల్లాలో ఆల్మోస్ట్ ఎన్ని కమిటీస్ అంటే ఆల్మోస్ట్ 96 కమిటీస్ వరకు ఫామ్ అయినాయి. కానీ ఫామ్ అయినాయి కరెక్టే, కానీ అవేర్నెస్ అనేది ఈ కమిటీస్ ఎందుకు ఫామ్ అయ్యేది అనేది స్టూడెంట్స్ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. సో మా మెయిన్ ఎజెండా ఏంటంటే ఘటన జరిగితే స్పందించడం వేరు,
అయిపోయింది అక్కడ. కానీ ఆ ఘటన జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మొదలు పెట్టాము. నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో 6 సంవత్సరాల నుంచి ఆషాఢమాసం సందర్భంగా 5 మంది దేవతలకు పుట్టింటి పట్టుచీర సారే భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. సందర్భంగా ఘనంగా ఆషాఢమాసం పూజలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు 5వ రోజు అమ్మవారికి ఆషాఢం మాసం పుట్టింటి పట్టుచీర సారే జమ్ముల పరమేశ్వరి దేవికి సమర్పించడం జరిగింది. ముందుగా దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. నాగలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి మహిళలు భారీ ఎత్తున జమ్ముల పరమేశ్వరి అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారెం మేళతాళాలతో భక్తి శ్రద్ధలతో మహిళలు ఊరేగింపుగా జమ్మల పరమేశ్వరి ఆలయం వరకు భక్తులు పెద్ద ఎత్తున సారె సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామిలో గత 6 సంవత్సరాల నుంచి ఆషాఢమాసం సందర్భంగా అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో పుట్టింటి పట్టుచీర సారీ సమర్పించడం జరుగుతుందని, వర్షాలు బాగా కురవాలని, రైతుల పంట బాగా పండించాలని, పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతి సంవత్సరం అమ్మవార్లకు పుట్టింటి పట్టుచీర సారీ సమర్పించడం జరిగిందని, ఈరోజు 5వ రోజు జమ్మల పరమేశ్వరి అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారే మేళ తాళాలతో ఊరేగింపుగా భక్తి శ్రద్ధలతో భారీ ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారికి సమర్పించడం జరిగిందని తెలిపారు. మీరు ఎగుతారు కానీ అవతల ఏం మీరు ఓ తట్లంటో కొంచెం అన్నా వెంకటేశాయ. మా రోజాకుండ దేవస్థానం నుంచి 6 సంవత్సరాలుగా ఆనవాయితీ ప్రకారము 5 మంది ఆషాఢ మాసము 5 మంది అమ్మవార్లకు చీరాసార అనేక మంది చీరాసార ఒడిబియ్యము అనేక మంది మహిళలతో పోచున్నాము. ఇది 6వ సంవత్సరము. ఈరోజు ఇంతవరకు 4 దేవతలకు అమ్మవార్లకు ఇచ్చేసినాము. ఈరోజు ఆషాఢ మాసం చివరన జమ్ములా పరమేశ్వరి దేవికి ఈరోజు చీరాసార ఒడిబియ్యము అనేక మంది మహిళలతో బ్యాండ్ మాలంతో పోచున్నాము. నంద్యాలలో వర్షాలు భారీగా కురవడంతో మద్దిలేటి వాగు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహించడంతో అవస్థలు పడుతున్న వాహనదారులు, ప్రజానీకం వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలో స్థానిక బస్టాండ్ వద్ద జమ్మల పరమేశ్వరి దేవి సాయిబాబా దేవాలయంకు వెళ్లే రహదారిలో మద్దిలేరు వాగు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహించడంతో ప్రజానీకం నానా అవస్థలు పడుతున్నారు. బ్రిడ్జికి కనీసం రక్షణ వాళ్లు కూడా లేకపోవడంతో వాహనదారులు ఎప్పుడు వాగులో పడిపోతుందో అని భయంతో వాహనదారులు భయపడిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా ఈ బ్రిడ్జిపై ఏ రాజకీయ నాయకులు కూడా కన్నెత్తి చూడడం లేదు. కనీసం అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఆ బ్రిడ్జి పైన దేవాలయాలకు, పొలాలకు వెళ్లే జనాభా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇంతవరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారింది. అటువైపు వెళ్లాలంటే భయం గుప్పిట్లో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి ఉన్న బ్రిడ్జిని ఏ నాయకుడు కూడా పట్టించుకోవడం లేదని, ఇటువైపు వెళ్లాలంటే భయంతో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని, కనీసం బ్రిడ్జికి రక్షణ వాళ్లు కూడా లేవని, అదుపు తప్పితే వాగులో పడిపోవలసిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఊళ్ళో ఉన్న నీళ్ళు ఎక్కడ నడుపుకుంటున్నారు దర్శనం మాట్లాడుతున్నా కొంత ఏం లేదు సపోర్ట్ వాళ్ళు లేదు ఏం లేదన్నా అలా ఈ పిచ్చి వాడితే బాగుంటుంది అన్న గుడికాడ కూడా ప్రాబ్లం పిచ్చి ఎప్పుడెప్పుడు ఫోటో కొడతాం కూడా అర్థం కాదు మాకు బాగా టెన్షన్ తో కూడా కొట్టుకుంటున్నాము బోల్టా ఎప్పుడు కొడుతుంది బండి పిచ్చికి నచ్చలేకపోతారు బండ్లు కూడా
కోవెలకుంట్ల పట్టణంలో శ్రీ వాసవి కళ్యాణ మండపంలో బ్యాంకు 58వ మహాజన సభ్యుల సమావేశం నిర్వహించారు. అలాగే కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు సముద్రాల వెంకటనారాయణ శెట్టి 5వ వర్ధంతి సందర్భంగా తన విగ్రహానికి అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు పూలమాలలతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంకు సీఈఓ సివి కృష్ణమూర్తి మాట్లాడుతూ 4 బ్రాంచ్ల యొక్క లావాదేవీల గురించి మరియు ఫోన్పే, గూగుల్ పే, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాల గురించి, డిపాజిట్లపై బ్యాంకు సభ్యులు అడిగిన సందేహాలకు వివరంగా సమాధానాలు తెలియజేశారు. బ్యాంకు అధ్యక్షులు సముద్రాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖాతాదారులను, డిపాజిట్దారులను దేవుళ్లుగా భావించి 250 కోట్ల బిజినెస్తో ఈ బ్యాంకు ముందుకు సాగుతుందని, అలాగే ఎల్లప్పుడూ మా బ్యాంకు సిబ్బంది మీకు మెరుగైన సేవలు అందిస్తారని, డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు ఈ బ్యాంకు కల్పిస్తున్నది మరియు రుణాలు తక్షణమే అందిస్తున్నది. డిపాజిట్ సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. అలాగే సభలో పాల్గొన్న మహిళా సభ్యులు మహిళల కోసం ప్రత్యేకంగా రికరింగ్ డిపాజిట్లు అత్యధిక వడ్డీ కల్పిస్తున్నందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సభకు హాజరైన సభ్యులందరికీ మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు. ఈరోజు కోవెలకుంట్ల కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 57వ సభ్యుల సర్వసభ్య సమావేశం కోవెలకుంట్ల ఆర్యవైశ్య భవనం నందు జరిగినది. జూలై 22 ప్రతి సంవత్సరం కూడా మేము మా జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ రోజు మా ఫౌండర్ చైర్మన్ వర్ధంతి సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ జనరల్ బాడీ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరం మేము 250 కోట్ల బిజినెస్ క్రాస్ చేయడం జరిగింది. జై వాసవి. కోవెలకుంట్ల కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ సముద్రాల శ్రీనివాసరావు గారు కానీ, వాళ్ళ నాన్నగారు భీమయ్య గారు కానీ మహిళలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ ఈ మహిళా దినోత్సవం రోజు మహిళలకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అధికంగా ఇచ్చారు. అలాగే బ్యాంకుకి వెళ్ళిన ప్రతి మహిళకి సర్వీస్ చేయడం వాళ్ళు స్టాఫ్ వెంటనే చేసేస్తారు, ఎలాంటి ఇబ్బంది రాదు. ఇక్కడ మంచిగా రన్ అవుతుంది బ్యాంక్. ఎలాంటి డౌట్ లేకుండా బాగా నమ్మకంగా బ్యాంక్ పురోగతి చెందుతున్నది. టర్న్ ఓవర్ కూడా ప్రతి సంవత్సరము పెరుగుతా వస్తుంది కానీ అదే స్థాయిలో ఉండడం లేదు. బ్రాంచ్లు ఏటా ఎక్కువ ఓపెన్ చేస్తా ఉన్నారు. జై వాసవి. పెద్దపల్లి దాడితో ఓ చెంచు గిరిజన యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు రేంజ్ కొత్తపల్లి మండలం సద్రంపెంట చెంచుగూడెంకు చెందిన పులిచెల్ర అంకన్న అనే యువకుడు నల్లమల అటవీ సమీపంలో తన వరి పొలం చేసుకునేందుకు వెళ్లగా అక్కడే పొదల మధ్య దాగి ఉన్న పెద్ద పులి గాండ్రిప్పు అరుపులతో ఒక్కసారిగా దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన అంకన్న పులి నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో అంకన్నకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు అంకన్నను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పెద్దపులి దాడితో నల్లమల సమీపాన నివసిస్తున్న గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. అదృష్టం బాగుండడంతో అంకన్న పులి నుంచి తప్పించుకున్నాడు. వసతి గృహాల్లో 100% సామర్థ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పూర్తి స్థాయిలో పిల్లలు ఉండేలా బాధ్యతగా చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, గ్రామ, వార్డు సచివాలయాల అంశాలపై మంత్రి అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వసతి గృహాల మరమ్మతులకు సంబంధించి 9.30 కోట్ల నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. పనులన్నీ నాణ్యతగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఉన్న పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో కొన్ని చోట్ల 100% పైగా సీట్లు భర్తీ చేసినందుకు జిల్లా కలెక్టర్ను, యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు.
ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ పోస్టు ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో పిల్లలను చేర్చడం శుభ పరిణామమని అన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్, డిజేబుల్డ్, సచివాలయాల గురించి బ్రీఫ్గా ఇంటరాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా 9,30,00,000 రూపాయలు రిపేర్లకి హాస్టల్ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. కొన్ని 1-2 చోట్ల అడ్మిషన్స్ తక్కువగా ఉన్నాయి. ఆ అడ్మిషన్స్ పెంచమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల శాంక్షన్స్ సంగతి కన్నా ఎక్కువగా అడ్మిట్ అయ్యారు. నియర్ బై కాలేజెస్ ఉన్నాయి. వాటిని కూడా ఉదయం నేను, కలెక్టర్ గారు ఒక గర్ల్స్ హాస్టల్లో 2 విజిట్ చేయడం జరిగింది. డిమాండ్ ఉన్నటువంటి చోట్ల అవసరమైతే కొత్త హాస్టల్ పెట్టడము, ఉన్న చోట్ల అడిషనల్గా నిర్మాణాలు, అడిషనల్ ఫ్లోర్స్ ఏమైనా కన్స్ట్రక్షన్ చేయడం ప్రపోజల్స్ కూడా పెట్టమని చెప్తున్నాం. నంద్యాల 2వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని, అలాగే ఆగస్టు 23 నుంచి 25 వరకు ఒంగోలులో జరగబోయే రాష్ట్ర మహాసభలు, సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు చండీగఢ్లో జరగబోయే జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. నంద్యాల సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామంజనేయులు, జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ సిపిఐ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న ఈ వేళ మహాసభలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అలాగే డిసెంబర్ 26న ఖమ్మంలో శత వార్షికోత్సవ ముగింపు సభ భారీ ఎత్తున జరగనున్నట్లు తెలిపారు. అంతకుముందు డిసెంబర్ 24, 25 తేదీల్లో వివిధ దేశాల కమ్యూనిస్టు నాయకులతో అంతర్జాతీయ సదస్సు విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నంద్యాల జిల్లా ద్వితీయ మహాసభలు డోన్ పట్టణంలో ఈ నెల 30, 31 తేదీన నిర్వహించబడతా ఉన్నాయి. ఈ మహాసభల్లో వేలాది మంది విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా, కర్షకులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ ర్యాలీ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా ప్రజానికానికి ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాం. ఈ మహాసభల్లో ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం, ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం, నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాల కోసం, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి పంట గిట్టుబాటు ధర కానీ, నకిలీ విత్తనాల మీద కానీ, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ ఈరోజు అనేక సమస్యల మీద ఈ మహాసభల వేదికగా చర్చించబోతా ఉన్నాం. ఈ మహాసభలని జిల్లా ప్రజానికి కూడా ఈరోజు విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఈ క్రమంలో అధికారులు రెండోసారి ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఒక గేటును 10 అడుగుల మేర ఎత్తడంతో కృష్ణమ్మ ఉరకలేస్తూ సాగర్ వైపు వెళ్తున్నది. ప్రస్తుతం జలాశయానికి 87,535 క్యూసెక్లు ఉన్నది. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం ఎగువన ఉన్న జూరాల ప్రియదర్శిని డ్యాం నుంచి సుంకేశ్వల నుంచి వరద వస్తున్నది. మొత్తం జలాశయం నుంచి 94,916 క్యూసెక్లు విడుదలవుతున్నది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.90 అడుగుల మేర నీరుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు కాగా ప్రస్తుతం 209.1579 టీఎంసీల నీరుంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. నంద్యాల విశ్వనగర్కు చెందిన రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారికి బోనాలు సమర్పించిన రజక కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా స్థానిక పట్టణంలోని విశ్వనగర్కు చెందిన రజక సంఘం కుటుంబీకులు, పట్టణ ప్రజలు బోనాలు ఊరేగింపుగా భక్తి శ్రద్ధలతో మేళతాళాలతో రామకృష్ణ పీజీ కాలేజీ దగ్గర వెలిసిన అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ వర్షాలు కురవాలని, రైతులు సుఖ సంతోషాలతో పంటలు పండించాలని, పంట బాగా పండితే ప్రజలందరికీ మేలు జరుగుతుందని, బాగా వర్షాలు కురవాలని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందని, గత కొన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బోనాలు ముందు
ఎందుకు హీరోయిన్ నెక్స్ట్ మీరే ఈరోజు మా రజక జాతికి అందరికీ చాలా గొప్ప దినమైన రోజు. ఎందుకంటే మేమంతా ఐకమత్యంగా విశ్వనగర్ కాలనీ నంద్యాల మండలం మాది. మేము ప్రతి సంవత్సరం ఇదే టైంలోనే గంగమ్మకు బోనాలు సమర్పించడం జరుగుతుంది. కావున ఈ గంగమ్మకు బోనాలు చేయడం ఎందుకనగా దాని వివరణ అనేది, ఈ గంగమ్మకు బోనాలు చేయడం వల్ల తల్లి శాంతించి సకాలంలో వర్షాలు పడి రైతులు అలాగే పట్టణంలో ఉండే ప్రతి ఒక్కరు అంతా సమృద్ధిగా మంచి వ్యాపారాలు జరిగి వాళ్ళంతా బాగుంటే మా రజకులు కూడా మేము కూడా బాగుంటామని చెప్పి మేము ఈ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ పండగ చేస్తున్నాం. కావున ప్రతి సంవత్సరం ఇదే విధంగా అందరం ఐకమత్యంగా కలిసి చేసుకుంటామని ఈ విధంగా తెలియజేసుకుంటున్నా. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్. నమస్తే.